అప్పు ఇవ్వమంటే నన్ను ఎవరు నమ్మడం లేదు. అందుకే అప్పు కోసం జపాన్కు పోతున్నా. సొంత దేశంలో అప్పు పుట్టడం లేదని జపాన్కు అప్పు కోసం పోతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో పొడిగింపు ప్రాజెక్టుకు 11,693 కోట్ల రుణం అందించాలని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకాతో చర్చలు జరిపిన సీఎం రేవంత్ రెడ్డి బృందం మెట్రోతో పాటు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు కొత్త రేడియల్ రోడ్ల నిర్మాణానికి రుణాలు ఇవ్వమని జైకాను కోరింది రేవంత్ రెడ్డి బృందం. మెట్రోతో పాటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు కొత్త రేడియల్ రోడ్ల నిర్మాణానికి రుణాలు ఇవ్వమని జైకాను కోరారు రేవంత్ రెడ్డి. ఇటీవలే ఎస్సీయూ భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త అప్పుల కోసం జపాన్కు పోయారు రేవంత్ రెడ్డి. ఎస్సీయూలో 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. సుప్రీంకోర్టు చెప్పినట్టే ఆ 400 ఎకరాల భూముల్లో మొక్కలు నాటి ఐటీ పార్క్ కడతామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 4 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే 20 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఏదేమైనా మళ్ళీ కూడా సుప్రీంకోర్టులో కానీ ప్రభుత్వంలో కానీ ఈ 400 ఎకరాల్లో మేము వారు చెప్పినటువంటి పనులు చేస్తూనే ఆ 400 ఎకరాలని ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఐటీ పార్కులకు ఉపయోగించుకోవాలో కావలసిన పరిస్థితులన్నీ మేము ఏర్పాట్లన్నీ చేయడానికి ముందుకెళ్తాం. ఫారెస్ట్ ల్యాండ్ అని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు. ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, గ్రీనరీ పెరిగినటువంటి ల్యాండ్. 20 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు కాబట్టి అది తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు వెరిఫై చేసుకుని మాట్లాడాల్సిన బాధ్యత కూడా ప్రధానమంత్రి గారి మీద ఉంది. నేతలు కార్యకర్తలు పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవన్నారు. అభివృద్ధి చేసి అది చెప్పుకోవడంలో వెనుకబడిపోయాం. సమన్వయంతో పనిచేసి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రొద్దున లేస్తే ఓవైసీ జపం. పూర్వకాలంలో అన్నదమ్ములేమో వీరు. నాకు డౌట్ వస్తుంది, పూర్వకాలంలో ఓవైసీ కిషన్ రెడ్డి అన్నదమ్ములుగా పుట్టుంటారు. అందుకే ఇవాళ ప్రొద్దున లేస్తేనే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. ఆ జపం లేనిది పూట గడవదు వీళ్ళకి. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. అరే ఈ దేశంలో ముస్లిం భాగస్వామ్యం అనేటువంటి ఇంగిత జ్ఞానం కేంద్ర మంత్రికి ఉండాలి. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులకు నిరసిస్తూ బీజేపీ నేతలు సైదాబాద్ ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టి బొమ్మను దహన కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. దాడుల వెనుక ఉన్న ఉగ్రవాదుల హస్తం బయట పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్లు కొత్తకాపు అరుణారెడ్డి, జంగం శ్వేతారెడ్డి, నాయకులు సుభాష్ చందర్, సహదేవ్ యాదవ్, వీరేందర్ యాదవ్, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, ఉగాది మహేష్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ భాగ్యనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దహన కాండకు నిరసనగా ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ దేశంలో ఉండే ప్రతి మానవతావాది, ప్రతి హిందూ ఈరోజు రోడ్లపై నెక్కి హిందువుల పక్షాన పోరాటం చేస్తుంది. మానవత్వం లేనటువంటి ఒక ముఖ్యమంత్రి, మరి ఒక మహిళ అయి ఉండి ఎంతో మంది మహిళలను అత్యాచారం చేస్తుంటే, చిన్న చిన్న పిల్లలను అత్యాచారం చేస్తుంటే మరి కళ్ళప్పగిచ్చి చూస్తూ ఈరోజు హిందువులను ఊచకోతకు ప్రేరేపిస్తున్నటువంటి మమతా బెనర్జీ వెంటనే గద్దె దిగాలని భాగ్యనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. ఈరోజు ఇండ్లను వదిలి, ఊర్లను వదిలి పలాయనమయ్యేటువంటి వందల వేల కుటుంబాలను ఈరోజు రోడ్ల పడ్డ కుటుంబాన్ని కూడా మమతా బెనర్జీ పునర్వాసం ఇమ్మీడియట్ గా కల్పించి వారి రక్షణ కల్పించాలని కోరుతుంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం లోపల సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఈ దేశంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తుంటే కేవలం కొంత ముస్లిం మది ఏదైతే ఓటు బ్యాంక్ రాజకీయానికి ఈరోజు మరి ప్రాంతీయ పార్టీలు ఏవైతే మరి ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాన్ని చేస్తూ మరి హిందువులను
మన అణిచివేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాలు ఈ రోజు రోడ్లపై నెక్కి మీకు తగిన బుద్ధి చెప్తాయనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ రాష్ట్రంలో లేనటువంటి మరి ఒక దహన కాండకు మేము ఈ రోజు నిరసిస్తున్నాం. ఈ రోజు ఈ దేశంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు ఏ పార్టీ కూడా స్పందించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మరి సెక్యులర్ పేరు మీద ఉన్నటువంటి దేశంలో ఉండేటువంటి చలామణి రాజకీయ పార్టీలు ఈ రోజు నోరు ఎందుకు మెదపలేవు అనేటువంటి విషయం ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. మరి చిన్న ఇన్సిడెంట్ జరిగి ఏదన్నా ఏ చోటనో మారుమూల గ్రామంలో ఒక ముస్లిం కు చిన్న ఇబ్బంది జరిగితే మరి ఈ రోజు సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో మరి సోకాల్డ్ రాజకీయ పార్టీలు ఈరోజు గ్యాంగులుగా వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తారే, దేశమంతా ఒకటి చేస్తారు కదా, మరి ఇంతటి ఊచకోతకు మీకు కళ్ళు కనిపిస్తలేవా అనేటువంటి విషయం ఈ సందర్భంగా ప్రశ్నించడం. మానవత్వం లేదా మీకు? కేవలం ఓటు బ్యాంక్ రాజకీయంతో మీ పబ్బం గడుపుతుందంటే రాబోయేటువంటి రోజుల్లో హిందువులు తగిన బుద్ధి చెప్పి మిమ్మల్ని మీ యొక్క కుర్చీల నుండి దించేటువంటి పరిస్థితి వస్తుంది. రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి కొన్ని శక్తులు ఈ రోజు వలసపోయేటువంటి హిందువులను వలసపోవడానికి ప్రేరేపిస్తున్నటువంటి మరి యావత్ ప్రాంతీయ పార్టీలందరికీ సవాల్ చేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని మరి గద్ద దింపే వరకు అదే రకంగా ఈ భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీ మరి ఏ హిందువుకి ఇబ్బంది జరిగినా వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రధాని మోదీకి కీలక విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టి కాంగ్రెస్ బీజేపీకి కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని ప్రధానికి కేటీఆర్ సూచనలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసం పైన ప్రధానమంత్రి మాట్లాడింది కేవలం బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంచగచ్చిబౌలి భూముల్లో 10,000 కోట్ల ఆర్థిక మోసానికి పాల్పడిందన్నారు. ఇప్పటికే సిబిఐ, ఎస్ఈబిఐ, ఆర్బీఐ సంస్థలకు ఆధారాలతో సహా కాంగ్రెస్ చేసిన 10,000 కోట్ల ఆర్థిక మోసం గురించి తెలియజేశాము. సుప్రీంకోర్టు పంపించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కూడా ఈ అంశంలో ఆర్థిక అవకతవకలు జరిగిన అంశాన్ని నిర్ధారించింది. కంచగచ్చిబౌలిలో చేసిన 10,000 కోట్ల రుణాల ఆర్థిక అక్రమాలపైన వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి అని ప్రధానిని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎఫ్సెట్ 2025 పరీక్షలకు హాల్ టికెట్స్ సంబంధించి తేదీలను ప్రకటించారు అధికారులు. ఈసారి మొట్టమొదటిసారిగా హాల్ టికెట్స్ పైన క్యూఆర్ కోడ్తో పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలతో పాటు నేరుగా అక్కడికి వెళ్లే వీలుగా అభివృద్ధి చేశామని అన్నారు. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగానికి సంబంధించి ఈ నెల 19వ తేదీ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఏప్రిల్ 29వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 22వ తేదీ నుండి హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. మే 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 2 విభాగాలకు సంబంధించి ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు 2 సెషన్స్లో పరీక్ష నిర్వహిస్తాము అని అన్నారు. 1 నిమిషం పరీక్షా సెంటర్కి లేట్ వచ్చిన అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పారు. పరీక్షల కోసం తెలంగాణ వ్యాప్తంగా 16 టెస్ట్ జోన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 2,19,420 దరఖాస్తులు చేసుకున్నారు. అగ్రికల్చర్స్ మరియు ఫార్మసీకి సంబంధించి 86,101 మంది, రెండో విభాగానికి సంబంధించి 253 మంది విద్యార్థులు భర్తీ చేసుకున్నారు. అండ్ మాకు కావాల్సిన 280 ఫ్యాకల్టీ ఇంటూ 2 years. మేము మాకుండే 140 ఫ్యాకల్టీ ఉన్నారు. ఒక్కొక్కరిని మినిమం 4 రోజులకు వాళ్ళ కన్సల్ట్ తీసుకున్నాం. అంటే 4 రోజులకు 140 వేసుకుంటే మాకు 560 కావాల్సింది వచ్చింది 280. అంటే 4 రోజులకి ఇచ్చినా కూడా బేస్డ్ ఆన్ ది వేస్తుంది. కానీ క్వశ్చన్ ఉన్నీని తీసుకున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో నాన్ టీచింగ్ను వేయాల్సినంత పరిస్థితి లేదు. మేము అందరు కన్సల్ట్ తీసుకున్నాం. మాకు స్టాఫ్ ఆర్ కంఫర్టబుల్, విజిట్స్ కూడా ప్లాన్ చేశాము. అందుకని డేట్ కూడా స్పాన్స్ ఏమంటే మీరు అన్నట్లు మేము ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చాము. నా పలానా డేట్ నుండి నేను కంటిన్యూ చేస్తున్నాం, 16th నుండి
దాదాపు ఫస్ట్ వీక్ ఆఫ్ మే వరకు, అంటే దాదాపు 15-20 వర్కింగ్ డేస్ పెట్టుకొని 4 రోజులే ఏమన్నాము. ఇన్ఫర్మేషన్, క్యాండిడేట్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వాటి గురించి చెప్పడం జరిగింది కదా. మరి ఇప్పుడు తెలుగులో చెప్పుకుందామా? సరే, అయితే ఈ యొక్క ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ టెస్ట్ 2025 ఈసారి జేఈటీయూకు అసైన్ చేయడం జరిగింది. సో జేఈటీయూ వాళ్ళు ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్స్ అయినాయి. ఈరోజు ముఖ్యంగా మనమందరం ఇక్కడ కలవడం ఏంటంటే వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలా, క్యాండిడేట్స్కు ఇబ్బంది కాకూడదు. ఎందుకంటే సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే డౌన్లోడింగ్ ఆల్ టికెట్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో అన్నాడు కదా, రేపటి నుంచి, తర్వాత 22nd నుంచి ఇంజనీరింగ్. ఈసారి ఒక్కటే మిమ్మల్ని మేము 140 ఫ్యాకల్టీ ఉన్నారండి. 140 ఫ్యాకల్టీ అందరినీ అడిగినాము. ఒక 9 ఫ్యాకల్టీ కొంచెం 2-3 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నారు. అవి రీజనబుల్ ఉంటే కన్సిడర్ చేస్తాం. అంటే లాస్ట్ టైం కూడా మనం ఖమ్మం ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఇష్యూ అయింది. అంటే అది మీకు కూడా తెలుసు, యూనివర్సిటీ కూడా తెలుసు. అంటే అలా ఏమన్నా మిస్టేక్ కాకుండా ఇప్పుడు ఏమన్నా బందోబస్తు చర్యలు ఏమన్నా? 100% అండి, అన్ని పకడ్బందీగా జరుగుతుంది. గత 2 నెలల క్రితం బీసీ పోస్టు చార్జ్ రెజ్యూమ్ చేసి పనిచేస్తున్నాను. సో ఎంసెట్ 8 ఏళ్ల క్రితం ఇవన్నీ సిద్ధాంతాలు కొంచెం ఐడియా ఉంది. మరి కొత్త విషయం నాకు తెలిసింది ఏమంటే, ఇప్పుడు ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎంసెట్ ఫర్ యూనివర్సిటీస్, ప్రైవేట్, అన్ఎయిడెడ్ అండ్ అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కాలేజెస్ కాకుంటే మన చుట్టుపక్కల 10-12 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళలో కంప్యూటర్ సైన్స్ సీట్స్ సుమారుగా 20,000 సీట్లు. సో మన ఎగ్జామ్ మన జేఎన్టీయూ పరంగా ఉన్న ఈకో సిస్టమ్కే వర్తించరా లేదా, ఇట్ ఈస్ కంట్రోలబుల్ వేరియబుల్? సేమ్ ఇంజనీరింగ్ ఈసారి టోటల్ 2,19,420 క్యాండిడేట్స్ ఇప్పటి వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇంతే, ఏమో వస్తే 500 అంతే. ఎందుకంటే 5,000 to 10,000 ఫీ లేట్ ఫీజ్ తోటి కూడా ఉంటాయి కానీ బట్ మినిమం. సో ఇప్పుడైతే ఇప్పటి వరకు వచ్చినటువంటి మనకి ఏంటంటే 2,19,420 మనకు అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇంజనీరింగ్ ఈ టెస్ట్ వచ్చేసి మనం 3 days ఉంటుంది, 2nd, 3rd, 4th. సేమ్ 124 సెంటర్స్లో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 16 zones, 124 సెంటర్స్. వీటికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. నేను కూడా గత 2 days నుంచి పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీసీకి అందరికీ చేరాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనుకోండి, తర్వాత బందోబస్తు, వీటికి సంబంధించినటువంటి లెటర్స్ అంతా డిస్పాచ్ చేయడం జరిగింది. ఎస్సీయూ భూముల వీడియోల వివాదంపై గచ్చిబౌలి పిఎస్లో 3వసారి విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. నాకు ఫోటో పెట్టాలి. గత కొన్ని సంవత్సరాలుగా మూసి ఉన్న తార్నక జంక్షన్ మళ్లీ వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. తార్నక జంక్షన్ సిగ్నల్ను ట్రాఫిక్ సిటీ పోలీసులు రీఓపెన్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి లాలాపేట వైపు వాహనాలు నేరుగా రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి లాలాపేట వైపు వాహనాలు నేరుగా రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఏప్రిల్ 18 నుంచి మే 2 వరకు ట్రయల్ రన్ను నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు నిర్వహించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల ఎకరాల అసైన్ భూములను గడిచిన కొన్ని ఏళ్లలో అడ్రస్ లేకుండా చేసి అన్యాక్రాంతం చేశారని దక్షిణాది జేఏసీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ మండిపడ్డారు. రేపు ఇందిరా పార్క్ వద్ద జరిగే హలో అసైన్ చెలో ఇందిరా పార్క్ మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వాలు బడా పారిశ్రామికవేత్తల కోసం ల్యాండ్ పుల్లింగ్ చేసి వారికి స్థలాలను మొత్తం దోచిపెట్టిందన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 24,35,000 ఎకరాల అసైన్ భూములు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. 5,35,000 ఎకరాల భూములను ధరణి వచ్చాక కూడా ధరణిలో నమోదు చేయలేదని ఆరోపించారు. ఇందిరమ్మ హయాంలోని నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉందని, దున్నేవాడిదే భూమి అనే నినాదంతో పేద ప్రజలకు భూములు పంచిందన్నారు. అలాంటి భూములను మొత్తం ఆక్రమించేశారని అన్నారు. ఎకరాల అసైన్ భూములు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికీ 5,36,000 ఎకరాల అసైన్ భూములు ఆన్లైన్లో ధరణి వచ్చిన తర్వాత కూడా ఆన్లైన్లో నమోదు కాలేదు. అంటే వీళ్ళంతా పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన భూములు, అది కూడా ఇందిరమ్మ హయాంలో గరీబీ హఠావో నినాదంతో. ఒకవైపు తెలంగాణ సాయుధ పోరాటము, మరొకవైపు ఇవాళ తెలంగాణకు అప్పుడే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు కొనసాగుతున్న క్రమంలో ఆమె ఈ ప్రాంతానికి కమ్యూనిస్టులు చాలామంది ప్రభావం ఉన్నది కాబట్టి దున్నేవాడిదే భూమి అనే ఒక పోరాటం పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఆ భూములను పంచడం జరిగింది. సో అట్లాంటి భూములని ఇవాళ అడ్రస్ లేకుండా చేశారు, అన్యాక్రాంతం చేశారు, ప్రభుత్వమే గుంజుకున్నది. అలాగే బడా పారిశ్రామికవేత్తల కోసము ప్రభుత్వము ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకి అమ్మేసింది. గూండాలు రౌడీలంతా కూడా కబ్జాలు చేసేసింది. మరి అన్ని విషయాలలో అక్రమాలు జరిగినాయి అని కమిషన్లు వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయితే వీటి మీద ఎందుకు జ్యుడిషియల్ కమిషన్ వేయడం లేదు? ఎందుకు ఈ భూముల విషయంలో ఓ సీరియస్గా దీని మీద అధ్యయనం చేపించి ఒక పరిష్కారం ఇవ్వట్లేదు? ఇవాళ అసైన్డ్ భూముల గురించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయం మన ఏప్రిల్ 14 రోజు భూభారతి అంత పెద్ద ఎత్తున వాళ్ళు స్టార్ట్ చేశారు. మరి అప్పుడు కూడా కనీసం ఒక మాట మాట్లాడాలి, అసైన్డ్ భూములను మేము పరిరక్షిస్తామని అటు ముఖ్యమంత్రి కానీ ఇటు పొంగులేటి కానీ. అంటే పేదలంటే మీకు అంత చురుకైన కనబడుతున్నారా? సో కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళకు వినతి పత్రాలు ఇచ్చిన మీకు ధర్నాలకు రేపు మహాధర్నాలు లేకపోతే రేపు లక్షలాది మంది ప్రజలు చలో సెక్రటరియట్ కార్యక్రమం ఇవన్నీ ఉంటాయి భవిష్యత్తులో. కాబట్టి రేపు జరిగే కార్యక్రమం ఏదైతే మహాధర్నా ఉందో ఇందిరా పార్క్ దగ్గర అసైన్ భూముల హక్కుల కోసం, అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే ఇన్లేస్ కొని ఉన్నారో వాళ్ళన్ని ఇళ్ళని రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళ భూములను రెగ్యులరైజ్ చేయాలి, అసైన్ భూములను. అంతేకాకుండా ఆన్లైన్లో ఇప్పటిదాకా ఇంకా ఎంట్రీ కాని భూములన్నింటినీ కూడా ఎంట్రీ చేసి వాళ్ళకి యజమాని హక్కులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే వీళ్ళంతా పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన భూములు, అది కూడా ఇందిరమ్మ హయాంలో గరీబీ హఠావో నినాదంతో. ఒకవైపు తెలంగాణ సాయుధ పోరాటము, మరొకవైపు ఇవాళ తెలంగాణకు అప్పుడే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు కొనసాగుతున్న క్రమంలో ఆమె ఈ ప్రాంతానికి కమ్యూనిస్టులు చాలామంది ప్రభావం ఉన్నది కాబట్టి దున్నేవాడిదే భూమి అనే ఒక పోరాటం పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఆ భూములను పంచడం జరిగింది. సో అట్లాంటి భూములని ఇవాళ అడ్రస్ లేకుండా చేశారు, అన్యాక్రాంతం చేశారు, ప్రభుత్వమే గుంజుకున్నది. అలాగే బడా పారిశ్రామికవేత్తల కోసము ప్రభుత్వము ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకి అమ్మేసింది. గూండాలు రౌడీలంతా కూడా కబ్జాలు చేసేసింది. మరి అన్ని విషయాలలో అక్రమాలు జరిగినాయి అని కమిషన్లు వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయితే వీటి మీద ఎందుకు జ్యుడిషియల్ కమిషన్ వేయడం లేదు? దేశవ్యాప్త జనాభా లెక్కలు సమగ్ర కులగణన నిర్వహించాలని, దాదాపు బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని మధుసూదనాచారి సూచించారు. ఈ పాలక వ్యవస్థలు పార్టీలు కాదు, ఆధిపత్య కులాలు ఏ దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలను, ఏ దేశంలో రాజ్యాధికారం చేజెక్కించుకోవాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసినటువంటి కుట్రల్లోనే భాగమన్నారు. నిర్విరామంగా సాగుతున్నటువంటి సమయంలో
వాళ్ళు ఇచ్చే వాళ్ళు కాదు, మనం ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉండాలి, వాళ్ళు పుచ్చుకునేటటువంటి స్థానంలో ఉండాలని, పుచ్చుకోవాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తుంటే మనం అడుక్కుంటూ 75 సంవత్సరాలు కాలం తర్వాత 42% రిజర్వేషన్ల కోసం లేదా ఇతరత్రా కాస్త ఉపశమనాల కోసం ధర్నాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు. ఏ దేశంలో సమస్యలు పరిష్కరించబడుతున్నటువంటి దేశానికి స్వాతంత్రం రావడం కానీ, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కానీ ప్రజా చైతన్యం ద్వారా, ప్రజాశక్తి ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమైందన్నారు మధుసూదనాచారి. ఈ దేశానికి రాజ్యాంగం ప్రసాదించబడి 75 సంవత్సరాలు గడిచినటువంటి కాలంలో ఈ దేశంలో ఉండేటువంటి బీసీలకు హక్కులు లేవు అనేటువంటి విషయాన్ని పాలక వర్గాలు ప్రతి క్షణం వారి విష స్వరూపం ద్వారా నిరూపిస్తున్నటువంటి బాధాకరమైనటువంటి సందర్భాలను మనం అనేకం చవి చూస్తా ఉన్నాం. ఈ పాలక వ్యవస్థలు పార్టీలు కాదు, ఆధిపత్య కులాలు ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీలను, ఈ దేశంలో రాజ్యాధికారం చేజిక్కించుకోవాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి కుట్రలు నిర్విరామంగా సాగుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, మనం ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉండాలి, వాళ్ళు పుచ్చుకునేటువంటి స్థానంలో ఉండాలి. పుచ్చుకోవాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తుంటే మనం అడుక్కుంటూ 75 సంవత్సరాలు కాలం తర్వాత 42% రిజర్వేషన్ల కోసమో లేదా ఇతరత్ర కాస్త ఉపశమనాల కోసమో ధర్నాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు. ఈ దేశంలో సమస్యలు పరిష్కరించబడుతున్నటువంటి తీరును చూస్తే దేశానికి స్వాతంత్రం రావడం కానీ, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కానీ ప్రజా చైతన్యం ద్వారా, ప్రజాశక్తి ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమైంది. కాబట్టి మనం వ్యక్తులుగా ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఈ సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల పరంగా అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే చట్టబద్ధత తీసుకొస్తాం బీసీలకని బీసీల విషయంలో హామీ ఇవ్వడం జరిగింది. కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ లాగానో ఇంకో పార్టీ లాగానో స్థానిక ఉప ప్రాంతీయ పార్టీనో స్థానిక రాష్ట్రీయ పార్టీనో ప్రాంతీయ పార్టీనో కాదు. ఈ దేశాన్ని ఏలినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాల్లో దేశంలో సుదీర్ఘ కాలం పాటు పాలించినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీగా వారు హామీ. కుకట్పల్లిలో నటి ఐశ్వర్య రాజేష్ సందడి చేసింది. కుకట్పల్లి హైదర్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కనక వస్త్ర సిల్క్స్ వస్త్ర దుకాణాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ చీరలు అంటే తనకు ఎంతో ఇష్టమని, కంచిపట్టు సిల్క్స్ శారీ మిక్స్గా ఉన్న చీరలు ధరించేందుకు ఆసక్తి కనబరుస్తారన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను చీరకట్టు ప్రత్యేకగా నిలుస్తుందని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండే చీరలను తమ షోరూంలో అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు. రాజేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. వి వర్ వెరీ ఎక్సైటెడ్ దట్ షీఈస్ హియర్. చాలా పెట్టిగా, చాలా మేము ఇచ్చిన శారీలో మంచిగా కట్టుకొని వచ్చారు. చాలా థ్యాంక్ యూ. అందరూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అన్ని వెరైటీస్ ఉన్నాయండి. 600 నుంచి 1 lakh వెరైటీ వరకు ఉన్నాయి. సో యూ కెన్ కమ్ అండ్ షాప్ ఎనీ టైమ్. అండ్ మా క్వాలిటీ చాలా బాగుంటుంది. వి జస్ట్ వాంట్ టు మెయింటైన్ ద హై క్వాలిటీ. నమస్కారం. సో చాలా చాలా సంతోషంగా ఉంది. కనక వస్త్ర వాళ్ళ ఫస్ట్ బ్రాంచ్ కుకట్పల్లిలో లాంచ్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేశారు. విషింగ్ దెమ్ ఆల్ ద సక్సెస్. శ్రీనివాస్ గారు, శేఖర్ గారు, మిస్టర్ విజయ్ హియర్.
రోహిత్ అండ్ పవన్ వాళ్ళు ఫస్ట్ స్టోర్ వాళ్ళ క్లోదింగ్ బ్రాండ్స్ లో ఇంతకు ముందు వచ్చి గోల్డ్ క్రియా జ్యువెలర్స్ కూడా స్టార్ట్ చేశారు. సో వెరీ హ్యాపీ అండ్ విషింగ్ యూ. ఇది మీ మొదటి స్టోర్ కాబట్టి ఇంకా ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. మీరందరూ ఇంత లవ్ చూపించినందుకు చాలా చాలా సంతోషం. ఇవాళ గ్రాండ్ గా ఐశ్వర్య రాజేష్ గారి చేత లాంచ్ చేయబడిందండి. మా దగ్గర అన్ని రకాల పట్టు చీరలు మరియు ఫ్యాన్సీ ఆల్ వెరైటీ పట్టు అన్ని రకాల చీరలు మన దగ్గర ఉంటాయి. వాటితో పాటు రెడీమేడ్ ఉంటాయి. కాబట్టి అందరూ వచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ చీర కూడా వాళ్ళదే. చీర కొంటే ఇంకో పట్టు చీర ఫ్రీ అని 14,500 years gold coin. 9,000 gold coin. 14,500 years gold coin ఇస్తాం. ఇంకా 9,400 years silver coin ఇస్తాం. ఇంకా ఆఫర్స్ 15%, 10,000 బిలో, 20% ఆఫ్ 10,000 అబోవ్. వాళ్ళు నాకు ఒక 4-5 చీరలు పంపించారు. దాంట్లో ఇది నాకు చాలా నచ్చింది. నాకు ఎప్పుడు ఇలాగా కొంచెం షిమ్మర్ గా బంగారం ఒకలాగా గోల్డెన్ బ్యూటీ లాగా ఉంటాం కదా, అంటే నేను కొంచెం చామన్ చాయ్ కదా, నాకు ఎప్పుడు ఇలాంటి కలర్స్ బాగుంటాయని చూసారు, అందుకే అలాంటి పంపించారంట. బంగారం రేటుకి ఒక బంగారం కాయిన్ ఫ్రీ అంటే నేను కూడా 2 చీరలు కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన 800 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకున్న ఈడీ జగన్ దాల్మియా సిమెంట్కు చెందిన 800 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసి ఈడీ 18 ఏళ్లుగా కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసులో 800 కోట్ల విలువైన భూములు, షేర్లను జప్తు చేసింది ఈడీ. 2009-2010 కాలంలో నమోదైన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో ఈ చర్యలు తీసుకుంది ఈడీ. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన 800 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకున్న ఈడీ జగన్ దాల్మియా సిమెంట్కు చెందిన 800 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసి ఈడీ 18 ఏళ్లుగా కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసులో 800 కోట్ల విలువైన భూములు, షేర్లను జప్తు చేసింది ఈడీ. 2009-2010 కాలంలో నమోదైన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో ఈ చర్యలు తీసుకుంది ఈడీ.